నమస్కారం. నేను మీ కొండపల్లి రామమూర్తిని. ప్రభుత్వ సేవ సామాన్యుడి హక్కు ఛానల్కి స్వాగతం. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ క్షేత్రస్థాయిలో అవి అందరికీ అందుతున్నాయా? అర్హత ఉండి కూడా మీకు పథకం రాకపోతే ఎవరిని కలవాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది పథకాల కోసం అప్లై చేస్తారు, కానీ అవి రిజెక్ట్ అవుతుంటాయి. దానికి ప్రధాన కారణాలు మీ ఆధార్ కార్డు లేదా రైస్ కార్డ్ డేటాలో తప్పులు ఉండటం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేదా ఎక్కువ భూమి ఉందని రిపోర్ట్ రావడం, విద్యుత్ వినియోగం కరెంట్ బిల్లు పరిమితి కంటే ఎక్కువ రావడం, ముందుగా మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో నవశకం లేదా మీ సచివాలయంలో అడిగి తెలుసుకోండి. ప్రభుత్వ సేవలు పొందడానికి మన హక్కు. అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మౌనంగా ఉండకండి. మీ సచివాలయ సెక్రటరీని లేదా ఎంపీడీఓ గారిని కలిసి లిఖితపూర్వకంగా వివరణ అడగండి. ఒకవేళ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉండి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే పథకం రాకపోతే మీరు భయపడాల్సిన పని లేదు. మీకు 2 మార్గాలు ఉన్నాయి. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యాలయానికి వెళ్ళి నేరుగా కలెక్టర్ గారికి మీ ఫిర్యాదును అందజేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఉంటే మీ పని వేగంగా జరుగుతుంది. ప్రభుత్వ సేవల్లో ఆలస్యం జరిగితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి 1902 మళ్ళీ వినండి 1902కు ఫోన్ చేసి మీ గ్రీవెన్స్ నెంబర్ చెబితే మీ సమస్య ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. మన హక్కుల కోసం మనం పోరాడినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు మరియు గ్రామస్తులకు వీడియోను షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ సేవల వివరాల కోసం మన ప్రభుత్వ సేవ సామాన్యుడి హక్కు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. జై హింద్. ధన్యవాదాలు.